కేటీఆర్ అంటుండు కాంగ్రెస్ అంటే దగా మోసం. జనగామ జిల్లా జనగామను జిల్లా చేయడమే కేసీఆర్ చేసిన తప్ప. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం. కేటీఆర్ గారు కాంగ్రెస్ మోసం చేసి అంటారు కదా రిజర్వేషన్ల పైన. సరే, రిజర్వేషన్లకు సంబంధించి మీరు మీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు మూకుముడిగా రాజీనామా అయ్యి తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసారో అట్లా మీరు రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే రిజర్వేషన్లు ఎందుకు అమలు జరిగాయి? తెలంగాణ కోసం మీరు కొట్లాడిరు కదా, మీ అయ్య కొట్లాడిండు, సావునంటో తలగా పెట్టొచ్చింది కదా, మీరు కూడా ఒకసారి వేయిర్రి. చేస్తే బీసీలకు రిజర్వేషన్ ఎందుకు రావు చూద్దాం. లోపల బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ లోపల ఒప్పందాలు చేసుకుంటాయి, మళ్ళీ మీదికి ఇట్లా మాట్లాడతారు. గిదా మీరు మాట్లాడే మాటలు? జనగామను జిల్లా చేసిందే తప్ప. అయ్యో కాంగ్రెస్ అంటే దగా మోసం, కాంగ్రెస్ అంటే దగా మోసం అట. ఏం మోసం చేసిందో నాకు తెలిసిన మటుకైతే బీఆర్ఎస్ పార్టీ మోసం చేసినంత మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే అంతగానం అయితే మోసం చేస్తలేదు. మీరు మోసం చేసింది ప్రజలను, మీరు ప్రజలకు ఇది ఇస్తామని చెప్పింది మీరు, అది ఇస్తామని చెప్పింది మీరు. ఈడికి పోతే ఈ నీళ్ళు ఈడికి వచ్చినాయి అంటారు, ఆడికి పోతే ఆ నీళ్ళు. ఒకటే నీళ్ళని తెలంగాణ ఉన్న జిల్లాలకు అన్ని తీసుకుపోయినామని చెప్పేది మీరు మోసమాటలు చేసిరు కాబట్టే ప్రజలు మీకు బుద్ధి చెప్పిర్రు. అందుకనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక కేటీఆర్ గారు ఇప్పటికైనా మీరు మారి మంచిగా మాట్లాడి నేర్చుకోరు జరా.